హాయ్ అండి, ఈరోజు మన స్పెషల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి. మనం సింపుల్గా చింతపండు వేయకుండా ఎలా పచ్చడి పెట్టాలో చూద్దామండి. ఆయిల్ ఇలా ఉంది అనుకోకండి, ఆల్రెడీ నేను ఫ్రై చేసి ఉన్న ఆయిల్ ఇది, అందుకనే మీకు అలా అనిపిస్తుంది. దీనిలో నేను ఒక 2 kgs వరకు ఉసిరికాయలను వేసి ఫ్రై చేసుకున్నానండి. ఇక్కడ ఉసిరికాయ మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది. అందుకని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, ముక్క మెత్తగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉసిరికాయలకు కంపల్సరీ 3 నుంచి 4 ఘాట్లు పెట్టుకోవాలండి, లేదంటే ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు అవి పైకి చిమ్ముతాయి. ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని మరొక గిన్నెలోకి తీసుకోండి. ఆ తర్వాత మిగిలిన ఉసిరికాయలను కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మరొక గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఒక 4 స్పూన్స్ మెంతులు వేసుకున్నాను. మెంతులు మంచిగా ఫ్రై చేయండి. ఇలా వేగిన తర్వాత వాటిని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ వరకు ఆవాలను కూడా ఒకసారి ఫ్రై చేయండి. మనం వీటిని ఫ్రై చేసేటప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుందండి, అప్పటి వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పౌడర్లా చేసుకోండి. ఆ తర్వాత అదే గిన్నెలో మనం పచ్చడి కలుపుకోవడానికి ఎంత ఆయిల్ అవసరం అవుతుందో అంత ఆయిల్ వేసుకుని దానిలో ఒక 4-5 వెల్లుల్లిపాయలను ఫ్రై చేసుకోండి. వెల్లుల్లిపాయలు చితక కొట్టి వేయండి, లేకపోతే ఫ్రై చేసేటప్పుడు చిమ్ముతాయి. దీనిలోనే నేను 1 స్పూన్ ఇంగువ వేసుకున్నానండి. ఇంగువ వేయడం వల్ల పచ్చడి త్వరగా పాడవదు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు ఉసిరికాయలను కలిపి చల్లారిన తర్వాత ఒక పెద్ద ప్లేట్లో వేసుకుని 2 kgs ఉసిరికాయలకి నేను 50 గ్రామ్స్ కారం, 50 గ్రామ్స్ ఆవాలు మెంతులు కలిపిన పౌడర్, అలాగే 40 గ్రామ్స్ సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ కారం, సాల్ట్, ఆవపిండి ఉసిరికాయకు మంచిగా పట్టేలాగా కలుపుకోండి. ఆ తర్వాత దీనిని ఒక డబ్బాలోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కారం, ఉప్పు, ఆవపిండి చెక్ చేసుకోండి, కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉసిరికాయ అనేది మంచిగా చల్లారిపోవాలండి, వేడిగా ఉండగా అస్సలు కలపవద్దు. ఇప్పుడు ఈ ఉసిరికాయ మునిగే వరకు మీరు ఆయిల్ పోసుకోండి. వేరుశనగ నూనె అయినా లేదా నువ్వుపప్పు నూనె అయినా కూడా టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా హెల్తీగా మనకి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది మనకి 1 year వరకు నిల్వ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.